అమావాస్య చీకట్లో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. మన హద్దు ఎంత అని మనకు తెలిస్తే అది గౌరవం. మన హద్దు ఎంత అన్నది ఇతరులు చెబితే అది అవమానం. ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు, కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు. అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం మీ సొంతమవుతుంది. ఈ రోజుల్లో ఎప్పుడూ శాంతం మంచితనం అని కూర్చుంటే ఎదుటివారికి మనం ఎప్పుడూ చేతకాని వాళ్ళలాగే కనబడతాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే. మన తలరాతలో రాసి ఉంటే వద్దన్న వెంటపడి మరీ వస్తుంది. విధిరాత వక్రీకరిస్తే మధ్యలోనే తెగిపోతుంది. ఎలాంటి బంధమైనా అరచేతిలో ఉన్నది వదిలేసి ఆకాశంలో చందమామ కోసం చూడకు. పనిచేసే వాళ్లకు విలువ ఇవ్వండి, చెవిని నింపే వాళ్లకు దూరంగా ఉండండి. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి అదే అర్థం కాదు. ప్రేమ అనేది వర్షం లాంటిది. మొదట్లో ఆనందాన్ని ఇచ్చినా చివరికి రోగిని చేస్తుంది. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఎటు నడవాలో చెప్పడం చాలా సులభం, ఎలా నడుచుకోవాలో చెప్పడం చాలా కష్టం. భారాన్ని తలచి బాధపడకండి. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ కిందే అని మరచిపోకండి. ఈ ప్రపంచంలో నటించడం రాని వాళ్ళు ఎవరూ ఉండరు. ముఖానికి రంగులు వేసుకోకపోయినా పరిస్థితులు నటించేలా చేస్తాయి. అదే జీవితం. ఈ లోకంలో ఒక వ్యక్తిపై మరో వ్యక్తి చూపే కొద్దిపాటి నిర్లక్ష్యమే నిజమైన స్వార్థం. బాధలో ఉన్నవారికి ఓదార్పు ఎంత అవసరమో ఆవేశంలో ఉన్నవారు క్షణం ఆలోచించడం కూడా అంతే అవసరం. అవసరం కోసం మాత్రం ఎప్పుడూ స్నేహం చేయకు. నా ఊపిరి ఉన్నంత వరకు నీ తోడుంటాను అనే నమ్మకాన్ని ఇచ్చే స్నేహం చెయ్యి. అప్పుడే నీ స్నేహానికంటూ ఓ విలువ ఉంటుంది. నువ్వు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, నీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. మన మనసెరిగిన బంధం మన జీవితంలో ఉంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఒక బంధం దొరకాలంటే రుణం ఉండాలి, ఆ బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. నవ్వితే వచ్చే కన్నీటిని నలుగురితో పంచుకో, ఏడిస్తే వచ్చే కన్నీటిని ఏకాంతంలో తుడుచుకో. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు, కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక్క నవ్వు చంపేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. ఇష్టం అనేది కనుల నుండి పుడుతుంది, ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది. మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. మగాడిని చూసి మగాడు అసూయపడడు, కానీ ఆడదానిని చూసి ఆడది అసూయపడుతుంది. ఇది మారనంత వరకు ఆడపిల్ల జీవితం బాగుపడదు.